అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. చింతపండు చారు పెట్టినా, టమాటా రసం పెట్టినా, ఏది పెట్టినా కాస్తంత రసం పొడి వేసామంటే చాలా రుచిగా ఉంటుంది కదా! మనకి వీలైనప్పుడు చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తది. కడాయి పెట్టుకొని ముప్పావు కప్పు కందిపప్పు వేసి తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలనమాట. కందిపప్పు వేగిపోయింది అనేటప్పటికి మనకి మంచి వాసన వస్తది. ఇలా గోల్డెన్ బ్రౌన్‌గా ఫ్రై చేసేసుకొని ఒక నిమిషం ముందు స్టవ్ ఆపేస్తాము అనగా 2 టేబుల్ స్పూన్‌ల ధనియాలు వేసుకొని, 2 టేబుల్ స్పూన్‌ల మిరియాలేసుకొని, 2 టేబుల్ స్పూన్‌ల జీలకర్ర, 7, 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకొని, కడిగి ఆరబెట్టుకొనైనా ఎండలో పెట్టిందైనా కరివేపాకు తడి లేనిది 2 గాని, 3 గుప్పిళ్ళు గాని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 20, 30 సెకండ్లు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల కరివేపాకులో తడి ఉంటే పోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పొడి చేసేసుకుంటే కమ్మటి రసం పొడి రెడీ అయిపోయింది. మనం రసం పెట్టుకున్నా కానీ చారు పెట్టుకున్నా కానీ కొంచెం వేసుకొని 2-3 నిమిషాల పాటు మరగపెట్టి స్టవ్ ఆపేసి టేస్ట్ చేయండి. కప్పుడు రసం తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. రసం పొడి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, అంటే మెత్తగా చేసుకోవాలి. పొడి చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక 3-4 మంత్స్ అయినా గానీ స్మెల్ ఔట్ అవ్వదండి. ఫ్రెష్‌గా ఉంటది. చింతపండు చారు గానీ, టమాటా రసం గానీ చేసినప్పుడు పావు టేబుల్ స్పూన్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనం చేసే క్వాంటిటీ రసం బట్టి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు ట్రై చేయండి. మా ఇంట్లో టమాటా రసం ఒకటే అలవాటండి. వారానికి 2, 3 సార్లైనా చేస్తాను. మరి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ వస్తాయి.